హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుంటారా? ఈరోజు నేను గొర్రెల ఇంకో వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో ఏంటంటే బాబాయ్ చూడండి, బాబాయ్ ఆడు కూర్చొని అటు వలుకొని కబుర్లు చేస్తూ ఉన్నాడు. బాబాయ్ తెలియకుండా గురుకుల్ని నేను ఈరోజు తీసుకెళ్ళిపోతాను. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి, మీరు కూడా ఎలా ఉంటుందో చూద్దాము. ఏంటంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారా? చూడండి, వీడియోస్ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, గంట సమయం మీద కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Rồi. దొరికింది బాబాయ్. ఎక్కడ దొరికింది? చూస్తున్నాను బాబాయ్. ఎక్కడ దొరికిందా? నేను ఈ దాటి వస్తాను బాబాయ్. వస్తూ ఉంటే అది దొరికిలాడు ముందు తీసుకొని నేను పాపలో తీసుకెళ్తాను బాబాయ్. ఏది గురుకులు నిలిచికిందా? అవును బాబాయ్. ఏది పథకాన్ని మా గుర్రెలు ఉంటే నీకు ఎక్కింది. అసలు నీదేనా? నీదా? దాని అమ్మని పిలువు. దాని అమ్మని పిలువు. దాని అమ్మ ఇంకొక జవాలలో ఉన్నాయా? పిలువు చూద్దాం. లేకపోతే ఇంకొకరితో చూస్తే కదా. అది కాదు బాబాయ్, నేను దాటిన నడుచుకుంటా వస్తున్నాను. గురిపిల్ల నాకు దొరికింది. ఏం తెలియబుట్టిందా బాబాయ్? నాకు గురిపిల్ల పిల్లని పట్టుకొని భుజం మీద ఎత్తుకోపోతా సైజు కట్టిందని పోతుండవు. కాదు బాబాయ్, గురిపిల్ల కంచె పట్టు. 5 పిల్లలు కలపాలి నాకు. అవసరం లేదు బాబాయ్, నాకు గురిపిల్ల దొరికింది, నేను తీసుకెళ్తున్నాను. నీ గురిపిల్లని దీని మూతి పేరు రాసి గురిపిల్ల పేరు రాస్తారు. సివిల్ సామానికి గిన్నెలకి గురి పిల్లలు చేస్తారు. నేను గురి పిల్లలు తీసుకెళ్తున్నాను. వీళ్ళమ్మ నా వెనకాల పెట్టి రావాలి కదా. వాళ్ళ అమ్మ గురి పిల్ల దొరికింది బాబాయ్. అంటే ఏందనుకున్నాను అనుకున్నా దొంగ. చూపించా నీ పేరు మీద, నీ పేరు రాసిన కాళ్ళ మీద, గొర్రెల మీద ఎట్లా వేస్తారు? పిల్లల మీద ఎట్లా పేర్లు వేస్తారు? రాసుకోవాలి బాబాయ్, పేరు రాసుకోవాలి. నువ్వు ముందుగా మాట్లాడబాబు. దొరికింది బాబాయ్. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అది ఆయన ఏమంటున్నాడు? దాని అమ్మని తీసుకురా అంటున్నాడు. ఆయన దొరికింది అంటున్నాడు. దాని అమ్మని తీసుకురమ్మని వదిలేస్తాను అంటున్నాడు. జవాల మంది పేరు రాసిన ఆయన అడుగుతున్నాడు. ఆయన కుక్క మీద రాస్తారా? ఆడు పొనుకొని ఉంది బాబాయ్. 5 పిల్లలు తెంగేస్తారు. ఇది ఆడలేదు, ఇది బాబాయ్. నాకు దొరికింది బాబాయ్. నేను తీసుకెళ్ళిపోతాను. నేను నువ్వు ప్రతిసారి ముందుగా చేస్తావు బాబాయ్. గుర్రులు మేకపిల్లలు లేవు. గుర్రులు
నువ్వు గొర్రెల్ని కాదు బాబాయ్ నువ్వు గొర్రె పిల్ల మాది బాబాయ్ నీ గొర్రెలు అన్నావు ఏ ఊర్లో బాబాయ్ నాకు ఎందుకు బాబాయ్ నీ గొర్రెలు నాకు ఎందుకు కంపేర్ చేస్తాను బాబాయ్ నేను ఆ కట్టమైతే పొనుకోకూడదు కాళ్ళకి 5 పిల్లలు పోయినాయి అనుకున్నా ఏంది అనుకున్నా నువ్వే దొంగ నువ్వే దొంగ నా గొర్రెలు గొర్రెలు అమ్మ నువ్వు కట్ల పోయినా వదిలిపెడతాడు మేకలు ముందు వెళ్ళిపోయాలమ్మా సరే నువ్వు నాది అంటున్నావు కదా ఇప్పుడు వీళ్ళు మమ్మీ మమ్మీ మేకలు పోయినదా కాలిపు పునుకోని ఉంటది నీ గొర్రె ఉంటే వదులుదని పాలు తక్కువ అమ్మకటి చూపిస్తా వాళ్ళ అమ్మకడికి వదులు పోయి 3 నిమిషాలు నువ్వు పిల్లలు దింగ దొంగ నువ్వు దింగ దొంగ నువ్వు దొంగతనం చేసావు మా చేతులు ఊరుగా ఇచ్చావు పిల్ల దించు నేను తెంచను బాబాయ్ నువ్వు తెంచవయా నేను తెంచను బాబాయ్ వదలవా గొర్రె పిల్ల నాది నాకు దొరికింది ఏం నువ్వు మరి నేను చూడు ఏం చెప్తున్నావు నేనేమన్నా అన్నాను నిన్ను మేము నీది అనుకోలే మేము దొరికింది నాకు నీ చిక్కల అబ్బాయి నీ కాదు వాళ్ళు నిప్పుకు కొనుక్కుంది అబ్బాయి సరే నీ పేరు రాసింది నడిపించు అజ్జాని పేరు అట్లా రాస్తారా బర్రె ముందు రాస్తారా మేకల ముందు రాస్తారా జవాల మీద ఏ ఊరు రాస్తే పేర్లు చెప్పు రాపించుకోవాలి బాబాయ్ వెంకటేశ్వర్లు రాపించుకోవాలి పిల్లలు దింకపోతాడు పిల్లలు దింకపోతావు బాబాయ్ నువ్వు అదిగో వాళ్ళు పిల్లగా నువ్వు ప్రతిసారి పిల్లలు దింకపోతే దొంగచాడు పిల్లలు దింకపోతే మనకి నీదా తెలిపోలేలా చిక్కావు నువ్వు ఎవరు కానీ ఎవరు పాలేవు నువ్వు పాలు పిల్లలు దుడ్లందరూ మెలుస్తా పిల్లలు ఊరు విని ఈడు కూడా దొంగ అని చెప్పేస్తా నాకు దొరికింది బాబాయ్ అయితే అది దొరకలా దొంగతనం ఇంకోపోతున్నా నాకు తెలుసు లేదు నాకు దొరికింది ఇది దాని మీద వస్తుందా ఏం మాట్లా సరే చూసుకో మీద పిల్ల బాగా చూసుకో మాదే వాళ్ళ అమ్మ చాలు వాళ్ళ అమ్మ చాలు వాళ్ళ అమ్మ మూతే వాళ్ళ అమ్మ మూతే చూడు వాళ్ళ అమ్మ మూతే బాబాయ్ నువ్వు రమ్మను సరే అట్టే రమ్మను బాబాయ్ గాడి అయినా వాళ్ళ మొగలు మమ్మీ గొర్రె పిల్ల నాకు దొరికితే నాడు ఇస్తా నాకు దొరికిందా నువ్వు నాకు దొంగ మమ్మీ దిక్కాడు దొంగ గురు దింక గురు దింక దొంగ ఇదేనా ఈ గుర్రు ఈ గుర్రు ఆయన గూర్లు కదైనా నీ గూర్లు వెళ్ళిపోయి లేవు సరే అవి మేకల ఏరే వాళ్ళు నువ్వు అదే నాకు వాళ్ళ అమ్మ మూతి వాళ్ళ అమ్మ పట్ట సరే వదులుతాను అది పాలు తాగిన వదిలేసి వెళ్ళిపోతాను బాబాయ్ వదులు లేదు పాలు తాగలేదు అనుకో మమ్మీ కాడు కానీ గొర్రెలు మరి పిల్లలు దింగకు దొంగయ్యా బాబాయ్ నువ్వు పిల్లలు పెద్ద పెద్దగా దింగపోతున్నావు నాకేం అవసరం బాబాయ్ పిల్లనే పట్టేవా రేపు పెద్ద దింగపోతున్నావు నువ్వు నాకేం అవసరం బాబాయ్ తాగలేదు అనుకో తీసుకెళ్ళిపోతాను ఉండేలోపు అది ఎవరిదో అనుకున్నాను బాబాయ్ నువ్వు ముందుకి కేసు నాకు తెలియదు ఎన్ని పిల్లలు దింగిపోయాడు ఇప్పుడు తెలిసింది బాబాయ్ నేను ఎప్పుడైనా కూడా దొంగతనం చేయటం ఎప్పుడు నీతో గొడవ పడతాను కానీ చేసావా మేము కూడా ఏదనుకున్నాం
పుల్లక్కు నిలిపోతాయి. బాబాయ్ యాక్షన్ ఉండే బాబాయ్ నీకు ఆడ మట్టుకో. మేము కూడా ఏదో అనుకున్నాం కానీ అబ్బో ఈయన ఈ వాసన కట్టి ముట్టుతావు. సరే 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 బాబాయ్. సరే బాబాయ్. పిల్లలు దొంగ నువ్వు జవాలు జాగ్రత్త పెట్టుకో. దొంగ నువ్వు జాగ్రత్త పెట్టుకో. నువ్వు చాలా సార్లు నాకు ఇబ్బంది చేసి ఉండవు. ఏంది ఇబ్బంది పిల్లలు పొద్దుకు ఇంకోపోయేదానికా తీసుకెళ్ళిపోతా బాబాయ్. వచ్చి మా కళ్ళు కనపడేనా